నమస్కారం. ఫ్యూచరైజ్ సస్పెక్ట్ ఇన్స్పైర్ ఛానల్‌కి స్వాగతం. ఆర్ఆర్‌బీజేఈ 72 ఎలక్ట్రికల్‌కి సంబంధించి రివిజన్ సిరీస్ స్టార్ట్ చేశాము. దాంట్లో భాగంగానే కెమిస్ట్రీ ఆల్రెడీ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ సిలబస్ షార్ట్ నోట్స్ రివిజన్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్, అలాగే మిగిలిన పార్ట్ కూడా కంప్లీట్ చేద్దాము ఈ వీడియోలో. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక వస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మనం వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలా కింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న షార్ట్ నోట్ మెటీరియల్ మొత్తం అక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద కంటెంట్. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో మొత్తం మనం ఈ 4 పార్ట్స్ డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అండ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఆటమ్, మాలిక్యూల్ అండ్ అయాన్. నెక్స్ట్ రైటింగ్ కెమికల్ ఫార్ములా, మాలిక్యులర్ మాస్ అండ్ మోల్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇనీషియల్గా 500 బీసీ టైంలో మహర్షి కన్నడ, ఇండియాకి సంబంధించి మహర్షి కన్నడ అన్న ఆయన ఆటమ్స్ గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమని చెప్పారంటే పరమాణువులు ఉంటాయి ప్రతి ఆటంలోనూ. మనం చూస్తున్న ప్రతి ఐటమ్ పరమాణువులతోటి బిల్డ్ అయి ఉంటుంది అని చెప్పారు. బట్ ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. జస్ట్ ఆయన ఒక ఫిలసాఫికల్ వేగా చెప్పారనమాట, వితౌట్ ఎనీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేయకుండా. 18th సెంచరీలో 18th సెంచరీ అంటే 1700 to 1799 ఫ్రెంచ్ సైంటిస్ట్ యాంటోనీ లావాయిజర్, ఈయన్ని ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటారనమాట. ఈయన వైఫ్ మదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని కూడా అంటారు. ఆఫ్ కోర్స్ ఈయన క్లర్జీ. యాక్చువల్గా ఈయన ఒక ట్యాక్స్ కలెక్టర్. ఎనీహౌ ఈయన్ని 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఈయన ఊరి తీస్తారు. యాంటోనీ లావాయిజర్, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈయన యాక్చువల్గా 2 లాస్ చెప్పారనమాట. యాంటోనీ లావాయిజర్ ప్లస్ జోసెఫ్ ప్రౌస్ట్ కలిపి 2 లాస్ చెప్పారు కెమిస్ట్రీలో, బేసిక్ లాస్. ఆ 2 లాస్ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఇంకొకటి లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఆర్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్. ఈ 2 లాస్ యాంటోనీ లావాయిజర్ అన్న ఆయన చెప్పారు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఫస్ట్ లా చూద్దాము. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మీకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అలా ఉంటుంది, సేమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కూడా అంతే. మాస్ ఈజ్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎంత అయితే ఉంటుందో మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా అంతే ఉంటాయి అన్నమాట ఈ లా ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ CH4+2O2 మీథేన్ని ఆక్సిడైజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వస్తాయి ప్రోడక్ట్స్. సో రియాక్టెంట్స్ మాస్ ఎంతైతే ఉంటుందో ప్రొడక్ట్స్ మాస్ కూడా అంతే ఉంటాయి అన్నమాట ఈయన చెప్పిన లా ప్రకారం. నెక్స్ట్ సెకండ్ లా వచ్చేసి లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఆర్ డెఫినెట్ ప్రపోర్షన్స్. ఇన్ ఏ కెమికల్ కాంపౌండ్ ఆల్వేస్ కంటైన్స్ ఇన్ సేమ్ ప్రపోర్షన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక కెమికల్ కాంపౌండ్లో ఎప్పుడూ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. మీరు ఏ వాటర్ తీసుకున్నా, హిమాలయన్ వాటర్ తీసుకున్నా, లేకపోతే నార్మల్ వాటర్ తీసుకున్నా, లేదా మినరల్ వాటర్ తీసుకున్నా, ఎలాంటి వాటర్ తీసుకున్నా కానీ దాంట్లో ఉండే కెమికల్ కాంపోజిషన్లో ఎప్పుడూ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, ఒక ఆక్సిజన్ ఉంటుంది. ఇదే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అనమాట. మాస్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఎన్ ఎలిమెంట్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, రెండు కలిపితే వాల్యూ ఎంత అయితే వస్తుందో దాన్ని మాస్ నెంబర్ అంటాం. వేరేస్ అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇది మనకి ప్రీవియస్ ఇయర్ బిట్, అటామిక్ నెంబర్ అంటే ఏంటి అని చెప్పి. సిమిలర్లీ మాస్ నెంబర్ అంటే ఏంటి అని కూడా అడగచ్చు రేపన్న రోజు నాడు. అప్పుడు మీరు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్పి తెలుసుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? ఒక ప్రోటాన్ ఉంటుంది. న్యూట్రాన్స్ 0. సో మాస్ నెంబర్ హైడ్రోజన్కి 1, అటామిక్ నెంబర్ కూడా 1. ఆక్సిజన్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 8, న్యూట్రాన్స్ 8. సో ఇన్ టోటల్ అటామిక్ మాస్ నెంబర్ వచ్చేసి ఆక్సిజన్కి 16, వేరేస్ అటామిక్ నెంబర్ వచ్చేసి 8.
ఇప్పుడు H2Oలో చూద్దాం. హెచ్ టూ ఓలో హైడ్రోజన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. H2O 2 into 1 అంటే 2 హైడ్రోజన్స్ కదా, 2 into 1 అటామిక్ మాస్. ఆక్సిజన్కి మాస్ ఎంత, 16 into 1, సో 1:8 అంటే ఒక హైడ్రోజన్కి 8 ఆక్సిజన్లు ఉంటాయి ఒక 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్కి. ఎక్స్టెన్షన్ ఆఫ్ అబౌట్ 2 laws ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. ఈ రెండు లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ నెక్స్ట్ లా ఎవరు ప్రపోజ్ చేశారంటే డాల్టన్ అటామిక్ థియరీ అనమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటో అర్థమైంది కదా. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఇప్పుడు ఇదే ప్రపోర్షన్లో ఉంటుంది. వాటర్ ఎప్పుడు చూసుకున్నా కానీ ఒక హైడ్రోజన్ మాలిక్యూల్కి ఒక 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్కి ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది. ఆర్ఎల్స్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ను 8 grams ఆఫ్ ఆక్సిజన్ ఈ కాన్స్టెంట్ ప్రపోర్షన్లో ఉంటాయి. హైడ్రోజన్ ఆక్సిజన్ మాస్ కనుక చూసుకుంటే ఎప్పుడు 1:8 రేషియోలో ఉంటాయి అన్నమాట. ఒక వాటర్ మాలిక్యూల్లో కాన్స్టెంట్ ప్రపోర్షన్లో ఉంటుంది. ఈ రెండు లాస్కి ఎక్స్టెన్షన్ డాల్టన్స్ అటామిక్ థియరీ. డాల్టన్స్ అటామిక్ థియరీలో ఈయన ఏం చెప్పారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్స్లో ఆటమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. ఆటమ్స్ అనేది ఒక ఇండివిజిబుల్ సబ్స్టెన్స్, కాంట్ బి క్రియేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్. ఆటమ్ అన్నదాన్ని మనం క్రియేట్ చేయలేము, అలాగే డిస్ట్రాయ్ చేయలేము. ఇండివిజిబుల్ పార్టికల్, ఆటమ్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్, మాస్, కెమికల్ ప్రాపర్టీస్ ఎప్పుడు ఆల్వేస్ ఐడెంటికల్. అంటే ఒక ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ అన్నిటికీ సేమ్ కెమికల్ అండ్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే మాస్ కూడా సేమ్గా ఉంటుంది అని చెప్పారు. అలాగే ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి మాస్, కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయని చెప్పారు. ఎగ్జాంపుల్ కార్బన్, ఆక్సిజన్. కార్బన్లో ఎన్ని ప్రోటాన్స్, ఎన్ని న్యూట్రాన్స్, 6 ప్రోటాన్స్, 6 న్యూట్రాన్స్. సో టోటల్ మాస్ 12. వేరాజ్ ఆక్సిజన్లో 16. మాస్ వాల్యూ డిఫరెంట్ వచ్చింది చూసారు కార్బన్కి, ఆక్సిజన్కి. అలాగే కెమికల్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయని చెప్పి ప్రపోజ్ చేశారు. ఆటమ్స్ కంబైన్ ఇన్ ద రేషియో ఆఫ్ స్మాల్ హోల్ నెంబర్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్. ఇది సేమ్ కాన్స్టెంట్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ లాగే ఉంది కదా ఇది. రిలేటివ్ మాస్ నెంబర్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కాన్స్టెంట్ ఇన్ గివెన్ కాంపౌండ్. అదే చెప్తున్నాడు, ఇది ఒక రకంగా మాస్ నైదర్ క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ ఆ టైప్లో ఉంది ఇది, ఈ 6th పోస్టులేట్. సో అందుకే డాల్టన్స్ అటామిక్ థియరీ అన్నది ఎక్స్టెన్షన్ ఆఫ్ యాంటోనీ లావాయిజర్స్ రెండు లాస్ అనమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్కి, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్కి రెండింటికి ఎక్స్టెన్షన్ కింద ఉంది అని చెప్పి అన్నది అందుకే. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏంటంటే డాల్టన్స్ అటామిక్ థియరీలో ఉన్న 6 పోస్టులేట్స్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ డాల్టన్స్ అటామిక్ థియరీ అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆటమ్, మాలిక్యూల్ అండ్ అయాన్. ఆటమ్ అంటే ఏంటి, బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్లో ఉన్న స్మాలెస్ట్ పార్టికల్ ఆటమ్. ఒక్కొక్క ఆటమ్ కలిస్తేనే మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఆటమ్ యొక్క సైజు చాలా స్మాల్, నానోమీటర్స్లో ఉంటుంది. సింబల్స్, ఆటమ్ యొక్క సింబల్స్ అంటే హైడ్రోజన్, హీలియం, వీటన్నిటికి డిఫరెంట్ సింబల్స్ అన్ని ప్రపోజ్ చేసేది ఎవరు అంటే IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఫుల్ ఫామ్ అనమాట. ఈ ఫుల్ ఫామ్ కూడా అడిగారు ఒకసారి ఎగ్జామ్లో. నెక్స్ట్, అటామిక్ మాస్. అటామిక్ మాస్ అంటే ఆల్రెడీ చూసాను, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. టోటల్ 12. అటామిక్ మాస్కి యూనిట్ ఏంటంటే మ్యూ అంటే AMU, అటామిక్ మాస్ యూనిట్ అనమాట. యాక్చువల్గా మనం ప్రతిదాన్ని విత్ రెస్పెక్ట్ ఆఫ్ C12 మాస్ తోటి కంపేర్ చేసి చెప్తామన్నమాట. ఒక AMU 1 AMU అంటే 1/12 మాస్ ఆఫ్ కార్బన్ C12 ఆటమ్ అన్నమాట.
అంటే 2 × 10⁻23 grams. Okay, atomic mass equal to mass number into mu, యావరేజ్ అటామిక్ మాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్గా క్లోరిన్ అనేది రెండు రకాలుగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది నేచర్లో. క్లోరిన్ 35, Cl35 కింద, Cl37 కింద. ఇప్పుడు ఏంటంటే మనం రెండిటికి యావరేజ్ చేసి దాన్ని బట్టి 35.5 అని చెప్తాం అటామిక్ మాస్. ఎందుకంటే ఇన్ జనరల్ క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 ఉన్నా కానీ న్యూట్రాన్స్ రెండు రకాలుగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది నేచర్లో. 75% ఆఫ్ ద క్లోరిన్, మోస్ట్లీ 35 grams ఆఫ్ క్లోరిన్ అవైలబుల్గా ఉంటుంది మనకి. సిమిలర్లీ ఒక 25%, 37 grams ఆఫ్ క్లోరిన్ అవైలబుల్గా ఉంటుంది. అంటే 2 న్యూట్రాన్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట. సో ఈ రెండింటికి యావరేజ్ చేసి చెప్తాం అనమాట. మనల్ని జనరల్గా అటామిక్ మాస్ ఆఫ్ క్లోరిన్ అడిగితే 35.5 అని చెప్తాం. ఎలా చేస్తామంటే రెండింటికి యావరేజ్. దీన్ని బట్టి మాస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ 1 అటామిక్ మాస్ యూనిట్, కార్బన్కి 12 అటామిక్ మాస్ యూనిట్స్, నైట్రోజన్కి 14, సోడియంకి 23, మెగ్నీషియంకి 24, క్లోరిన్కి 35.5. ఓకే, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యాటమ్స్. నేచర్లో అలాగే ఎగ్జిస్ట్ అవుతాయి యాటమ్స్ అంటే హీలియం నార్మల్గా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆక్సిజన్, హైడ్రోజన్ డైఅటామిక్ మాలిక్యూల్స్ కింద ఎగ్జిస్ట్ అవుతాయి. మాలిక్యూల్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్. సేమ్ ఆటమ్స్ కంబైన్ అవ్వచ్చు, డిఫరెంట్ ఆటమ్స్ కంబైన్ అవ్వచ్చు. డిఫరెంట్ ఆటమ్స్ కంబైన్ అయితే కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి, సేమ్ ఆటమ్స్ అయితే మాలిక్యూల్స్ ఫామ్ చేస్తాయి. ఆల్ కాంపౌండ్స్ అన్నీ మాలిక్యూల్స్ అవుతాయి, బట్ నాట్ ఆల్ మాలిక్యూల్స్ ఆర్ కాంపౌండ్స్. కాంపౌండ్స్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కలిస్తేనే కాంపౌండ్స్ అంటాం, కానీ మాలిక్యూల్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్. సో కాంపౌండ్స్ అన్నీ మాలిక్యూల్స్ అవుతాయి, కానీ మాలిక్యూల్స్ అన్నీ కాంపౌండ్స్ అవ్వవు. ఓకే, టైప్స్ చూసుకుంటే మోనో అటామిక్. అంటే మోనో అటామిక్ అంటే సింగిల్గా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట నేచర్లో. ఎగ్జాంపుల్ నోబుల్ గ్యాసెస్ ఆల్రెడీ స్టేబుల్ కాబట్టి అవి వేటితోని కంబైన్ అవ్వాల్సిన అవసరం లేదు. డైఅటామిక్ అంటే రెండేసి ఆటమ్స్ మిక్స్ అయ్యి ఇలాగే ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి, H2O2 N2 ఇలాగా. ట్రైఅటామిక్ అంటే 3 ఆటమ్స్ కంబైన్ అయ్యి ఉంటాయి అన్నమాట, O3. టెట్రాఅటామిక్ ఫాస్ఫరస్, కార్బన్ ఇవన్నీ. పాలిఅటామిక్ P4 అలాగా. పాలిఅటామిక్ S6 అలాగా ఎగ్జిస్ట్ అయ్యేది సల్ఫర్. సో పాలిఅటామిక్. అయాన్స్ అంటే ఏంటి? ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ దట్ హ్యావ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే అయాన్స్ అంటారు. జనరల్గా ఛార్జ్ Na+ అని ఉంటే అది క్యాటయాన్, వేరాజ్ Cl- అని ఉంటే, పైన మైనస్ ఛార్జ్ ఉంటే యానయాన్. బట్ క్యాథోడ్ అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్, వేరాజ్ యానోడ్ అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఓకే, అయాన్లో టైప్స్ ఉంటాయి, సింపుల్ అయాన్స్, పాలిఅటామిక్ అయాన్స్. సింపుల్ అయాన్స్ అంటే Na+, Cl- ఇలాగా, ఓన్లీ సింగిల్ అయాన్. అయితే మోర్ ఐటమ్స్ కనుక్కుంటే అంటే ఓన్లీ సింపుల్ ఆటమ్ కనుక్కుంటే, 1 ఆటమ్ కనుక్కుంటే సింపుల్ అయాన్స్. పాలిఅటామిక్ అయాన్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కనుక ఉంటాయి. సపోజ్ సల్ఫేట్ అంటే SO4-2, సల్ఫైట్ అంటే SO3-2, కార్బోనేట్ అంటే CO3-2, నైట్రేట్ అంటే NO3-, నైట్రైట్ అంటే NO2-. తక్కువ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఉంటే 8 అంటాం, వేరాజ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఉంటే 8 అంటాం. సిమిలర్లీ ఇక్కడ చూసుకున్న సల్ఫేట్ 8 అంటే SO4 మోర్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్. సల్ఫైట్ తక్కువ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ కాబట్టి SO3 8 అంటాం. కార్బోనేట్ CO3, వేరాజ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2. అమోనియం క్లోరైడ్ అయాన్ NH4+. ఇవన్నీ పాలిఅటామిక్ అయాన్స్. రైటింగ్ కెమికల్ ఫార్ములాస్. సింబల్స్ మొత్తం మనకి ఎలిమెంట్స్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో మినిమం 30 ఎలిమెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, 1 to 30. వ్యాలెన్సీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ ఆర్ లాస్ట్ ఆర్ షేర్డ్, దాన్ని వ్యాలెన్సీ అని చెప్తాం.
ఒక ఎలిమెంట్కి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ లేదా లాస్ట్ లేదా షేర్డ్ టు గెట్ స్టేబుల్, దాన్ని వ్యాలెన్సీ అంటాం. ఇఫ్ సపోజ్ క్లోరిన్ హాలోజన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ దాంట్లో అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇంకో 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టేబుల్ అయిపోతుంది. సో వ్యాలెన్సీ వచ్చేసి +1. వేరే సోడియం తీసుకుంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. 7 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకున్నాం కన్నా ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం చాలా బెస్ట్ సోడియంకి. సో అందుకే -1. దీని ద్వారా ఇది కోవలెంట్ బాండ్ ఫామ్ చేయొచ్చు, అయోనిక్ బాండ్ ఫామ్ చేయొచ్చు. ఇఫ్ సపోజ్ హెచ్ టూ ఓలో హైడ్రోజన్ ఆక్సిజన్ మధ్య కోవలెంట్ బాండ్ అంటే ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నాయి. హైడ్రోజన్ దగ్గర ఉన్న 1 ఎలక్ట్రాన్ ఆక్సిజన్ దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రాన్ కలిపి హైడ్రోజన్ షేర్ చేసుకుంది. సో దట్ హైడ్రోజన్ పార్షియల్లీ స్టేబుల్ అవుతుంది. హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే హీలియం అవుతుంది. సో నో స్టేబుల్ అవుతుంది. సిమిలర్లీ ఆక్సిజన్కి అవుటర్ మోస్ట్ షెల్లో ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే ఆక్సిజన్ కూడా స్టేబుల్ అవుతుంది. నియాన్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి. సో 2 హైడ్రోజన్స్ దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుని ఆక్సిజన్ కూడా స్టేబుల్ అయింది. సో ఇలాగే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని కోవలెంట్ బాండ్ అంటారు. వేరాజ్ అయానిక్ బాండ్ అంటే టోటల్లీ ఒక ఎలక్ట్రాన్ ఇంకా ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్కి పూర్తిగా ఎలక్ట్రాన్ని డొనేట్ చేసేస్తుంది. ఇంకో ఆటమ్ పూర్తిగా ఆ ఎలక్ట్రాన్ని తీసేసుకుంటారు. క్లోరిన్ని ఇంకొక 1 ఎలక్ట్రాన్ తీసుకుని సోడియం ఆ ఒక్క ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుని రెండు కలిపి ఒక బాండ్ అనేది ఫామ్ చేస్తాయి. ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ బాండ్ అనమాట. అయానిక్ కాంపౌండ్స్ షేర్ చేసుకుంటే వచ్చే బాండ్స్ని కోవలెంట్ బాండ్స్ అంటారు. ఇక్కడ అయానిక్ బాండ్స్ స్ట్రాంగెస్ట్ బాండ్ అయితే అయానిక్ బాండ్ కంపేర్ టు కోవలెంట్ బాండ్. పీరియాడిక్ టేబుల్, ఇది ఒక పీరియాడిక్ టేబుల్ అనమాట. ఇది ఒక పీరియాడిక్ టేబుల్. దీంట్లో మీరు కనుక చూసుకుంటే ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ మొత్తం 18 పీరియడ్స్ ఉంటాయి. 18 గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటాయి. 18 గ్రూప్స్. దీన్ని 1A గ్రూప్, 2A గ్రూప్, 3A అలాగే 13A, 14A, 15A, 16A, 17A, 18A గ్రూప్స్ అని చెప్పి అంటారు. ఇక్కడ ట్రెండ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇంక్రీజెస్, వ్యాలెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వరకు ఇంక్రీజ్ అవుతుంది. దీనికి వ్యాలెన్సీ 1A గ్రూప్లో ఉన్న వాటికి వ్యాలెన్సీ 1, 2A గ్రూప్లో ఉన్న వాటికి 2, 13A గ్రూప్లో ఉన్న వాటికి 3 +3, 14A గ్రూప్లో ఉన్న వాటికి +4, నెక్స్ట్ 15A గ్రూప్లో ఉన్న వాళ్ళకి తగ్గుతుంది అనమాట. మా -3, నెక్స్ట్ -2, -1. ఫస్ట్ ఇంక్రీజెస్ దెన్ డిక్రీజెస్. వాలెన్సీ ఆఫ్ అయాన్స్ మస్ట్ బి సేమ్. రూల్స్, మనం ఎప్పుడన్నా ఏదైనా కాంపౌండ్ ఫామ్ చేయాలంటే అయానిక్ బాండ్ చేయాలంటే ఫస్ట్ 2 అయాన్స్కి సేమ్ వ్యాలెన్సీ ఉండాలి. ఇఫ్ కాంపౌండ్ హ్యాస్ మెటల్ అండ్ నాన్ మెటల్, డొనేట్ మెటల్ ఫస్ట్. మెటల్ డొనేట్ చేస్తుంది, నాన్ మెటల్ యాక్సెప్ట్ చేస్తుంది మోస్ట్లీ. ఫర్ పాలిఅటామిక్ అయాన్స్ యూజ్ బ్రాకెట్ ఇఫ్ వాలెన్సీ ఆర్ చార్జ్ గ్రేటర్ దాన్ 1. ఫార్ములా ఫర్ సింపుల్ కాంపౌండ్స్, హైడ్రోజన్ క్లోరైడ్. ఇఫ్ సపోజ్ మనం సింపుల్ కాంపౌండ్స్కి ఫార్ములా రాయాలంటే ఆ రెండు ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ ఫస్ట్ కింద రాసుకుంటాం. హెచ్కి వ్యాలెన్సీ 1, క్లోరిన్కి వ్యాలెన్సీ 1, సింబల్స్తో సంబంధం లేకుండా. దీని వ్యాలెన్సీ దానికి, దాని వ్యాలెన్సీ దీనికి రాస్తే సరిపోతుంది. HCl, హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్కి వ్యాలెన్సీ 1, సల్ఫర్ ఇక్కడ కనుక చూసుకుంటే సల్ఫర్ 16th గ్రూప్లో ఉంది. సో 17, 18, సో వ్యాలెన్సీ 2 కాబట్టి 2. సో H2S, కార్బన్ టెట్రాక్లోరైడ్. క్లోరైడ్కి వ్యాలెన్సీ 1, కార్బన్కి 4, సో CCl4. మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియంకి 2, క్లోరిన్కి 1, MgCl2. అల్యూమినియంకి 3, ఆక్సిజన్కి 2, సో Al2O3. కాల్షియం ఆక్సైడ్కి 2, ఆక్సిజన్కి 2, సో Ca2O2.
ఇలా వచ్చినప్పుడు దీన్ని లీస్ట్ డివైడ్ చేసేయాలన్నమాట. రెండిట్లో 2 కామన్గా ఉంది కదా, సో అందుకని లీస్ట్ నెంబర్ తోటి డివైడ్ చేసేయండి. డివైడ్ చేసినప్పుడు డివైడ్ అయిపోతుంటే అప్పుడు మిగిలిన న్యూమరేటర్స్ ఉంటాయి, అదే ఏ నెంబర్తో అయితే డివైడ్ అవుతుందో దాంతో రాస్తాం అనమాట. ఇక్కడ 2 తోటి డివిజన్ చేసుకుంటే 1 కోఎఫిషియెంట్స్. సో అందుకని Ca1O1 అంటే Ca మెగ్నీషియం ఆక్సైడ్. సిమిలర్లీ Mg2O2 వచ్చింది, సో MgO రాసుకుంటే చాలు. సోడియం నైట్రేట్, ఇక్కడ నైట్రేట్ అన్నాం. నైట్రైట్ అయితే తక్కువ ఆక్సిజన్స్ రాస్తాం. NaNO3 లేదా NaNO2 రెండు కాంపౌండ్స్ ఉంటాయి. సో నైట్రేట్ అంటే ఎక్కువ ఆక్సిజన్ ఉన్న కాంపౌండ్ రాయాలి. NaNO3, Naకి 1, NO3కి 1, సో NaNO3. సోడియం కార్బోనేట్ 8 కాబట్టి ఎక్కువ ఆక్సిజన్స్. NaCO3, Na8CO3. అమోనియం సల్ఫైడ్ కాదు సల్ఫేట్. సో NH4SO4 లేదా NH4SO3. సల్ఫేట్ కాబట్టి SO4కి 2, NH4కి 1. సో NH4 2 SO4. ఇలాగ ఫార్ములాస్ రాస్తాం. ఇప్పుడు మాలిక్యులర్ మాస్ అండ్ మోల్ కాన్సెప్ట్. మాలిక్యులర్ మాస్ మాలిక్యూల్ సేమ్ ఎలిమెంట్ ఉండొచ్చు, డిఫరెంట్ ఎలిమెంట్ ఉండొచ్చు. డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే H2O ఇలాగా, వేరే సేమ్ ఎలిమెంట్ అంటే హోమోజీనియస్ కదా H2 ఇలాగా. మాస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అటామిక్ మాస్ నెంబర్. H2O మాలిక్యులర్ మాస్ చెప్పాలంటే 2 హైడ్రోజన్స్ 2 × 1 ప్లస్ ఆక్సిజన్కి 8. సో ఇన్ టోటల్ 8 to 16. 16 plus 2 18. 18 అటామిక్ మాస్ యూనిట్. HNO3 హైడ్రోజన్కి 1, నైట్రోజన్కి 14, ఆక్సిజన్కి 16. 16 into 3 ఆటమ్స్ కాబట్టి 48. 16 into 3 48. 48 plus 15 63 మోల్. వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ సబ్స్టెన్స్. మోల్ అనేది వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ సబ్స్టెన్స్. 1 mole ఆఫ్ ఆటమ్స్ లేదా 1 mole ఆఫ్ మాలిక్యూల్స్. 1 mole ఆఫ్ అయాన్స్ ఈక్వల్ టు 6 × 10^23. దీన్ని అవగాడ్రో కాన్స్టెంట్ అని కూడా చెప్తారు. H2O మాలిక్యూల్ మాస్ ఈక్వల్ టు 18 AMUs అటామిక్ మాస్ యూనిట్. 1 mole ఆఫ్ H2O మాలిక్యులర్ మాస్ ఈక్వల్ టు 18 grams. 1 mole అంటే 1 mole into 1 AMU. 1 mole into 1 అటామిక్ మాస్ యూనిట్ చేస్తే అప్పుడు మనకి 1 అటామిక్ మాస్ యూనిట్ 1/6 × 10^-23 కదా. సో ఇన్ టోటల్ మనకు వచ్చే వాల్యూ 1 గ్రామ్. 1 అటామిక్ మాస్ యూనిట్ ఈక్వల్ టు 1/6 × 10^-23 grams అనమాట. దాని నుంచి అన్నిటికి మనం రిలేషన్ రాసుకుంటాం. అంటే 1 mole ఆఫ్ ఆటమ్స్ కనుక తీసుకుంటే అప్పుడు 1 గ్రామ్ వస్తుందన్నమాట. సో 1 mole ఆఫ్ కార్బన్ ఆటమ్స్ తీసుకుంటే 12 grams ఉంటుంది వెయిట్. సిమిలర్లీ 1 mole ఆఫ్ నైట్రోజన్ తీసుకుంటే 14 grams ఉంటుంది వెయిట్. సో ఇప్పుడు 0.5 moles ఆఫ్ N2 గ్యాస్ వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. 1 mole ఆఫ్ N2 గ్యాస్ యొక్క వెయిట్ 28 grams. ఇప్పుడు 0.5ది 14 grams. సిమిలర్లీ ఇన్ 8 grams ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అంత అంటారు. ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే 32 grams. 32 grams. 1 mole ఆఫ్ ఆక్సిజన్లో 32 grams ఉంటాయి. ఇప్పుడు X moles ఆఫ్ ఆక్సిజన్లో 8 grams ఉంటాయి. 0.25 moles. ఓకే, ఇదంతా ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటంలోకి వెళ్తాను. డాల్టన్ అటామిక్ థియరీ సాలిడ్ స్పియర్ అటామిక్ థియరీ అని చెప్పి అంటారు. డాల్టన్ అటామిక్ థియరీ అని చెప్పాడు. ఆటమ్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్. ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. బోత్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ హ్యావ్ ఛార్జ్ అని చెప్పాడు. ఎగ్జాంపుల్గా కోంబింగ్ డ్రై హెయిర్ అట్రాక్ట్స్ ద పేపర్. సో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అన్నది జనరేట్ అవుతుంది. కండక్టర్స్కి ఇన్సులేటర్కి మధ్య కూడా ఛార్జ్ అన్నది ఉంటుంది. కానీ ఎందుకు ఈ అట్రాక్షన్ ఉంటుంది అన్నది చెప్పలేకపోయాడు. నెక్స్ట్ లైట్నింగ్ ఇన్ ద స్కై.
డ్యూ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ డిస్ప్లేస్ అవుతుంది కాబట్టి పైనుండి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. అంటే లైట్నింగ్ అంటే పిడుగులు ఎందుకు పడుతున్నాయి అంటే పైన ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ క్యారియర్స్ భూమి మీదకి ఫ్లో అవుతున్నాయి. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అనేది జరుగుతుంది. సో అందుకే లైట్నింగ్ అన్నది జరుగుతుంది అని చెప్పాడు. భూమి మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, పైన ఉన్న నెగిటివ్ ఛార్జ్ భూమి మీదకి అట్రాక్ట్ అవుతుంది. ఇదంతా డ్యూ టు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్లే అని చెప్పాడు అనమాట. J. Thomson experiment. To answer the Dalton's theory, unanswered questions like static electricity. కానీ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది ఏంటి అన్నది ఎవరు చెప్పలేకపోయారు. దీనికి ఆన్సర్స్ కింద జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాంట్లో అతనికి తెలిసిందనమాట క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. యాక్చువల్గా మనం ఇందాక చెప్పుకుని లైట్నింగ్ ఇన్ ద స్కై అన్నది అప్పటికి డిస్కవర్ చేయలేదు. అప్పుడు జస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే డాల్టన్ అటామిక్ థియరీలో ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీని ఎవరు చెప్పలేకపోయారు అనమాట. ఎందుకంటే ఆటమ్ అన్నది బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ మ్యాటర్ అన్నది బాగానే ఉంది, ఆటమ్స్ అన్ని ఇండివిజిబుల్ అని కూడా చెప్పాడు. అంటే ఆటమ్ లోపల ఇంకేం లేవు అన్నాడు, బాగానే ఉంది. బట్ కండక్టర్ ఇన్సులేటర్ కూడా ఛార్జ్ వస్తుంది. అంటే కంబైనింగ్ ఇప్పుడు ఒక డ్రై హెయిర్ని కూమ్ చేసుకుని ఆ దువ్వెన దగ్గరికి పేపర్ ఏమన్నా పెడుతుంటే పేపర్ అట్రాక్ట్ అవుతుంది. ఈ పేపర్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అన్నది ఎవరికి అర్థం కాలేదు. అలాగే మెరుపులు ఎందుకు పడుతున్నాయి అంటే ఉరుములు ఎందుకు పడుతున్నాయి, పిడుగులు ఎందుకు పడుతున్నాయి భూమి మీదకి అన్నది ఎవరికి అర్థం కాలేదు. దీనికి ఆన్సర్ తెలియడం కోసం అంటే ఆటమ్ అనేది ఇండివిజిబుల్ పార్టికల్ అన్నారు. మరి అలాంటప్పుడు ఏది అట్రాక్ట్ చేస్తుంది భూమి మీదకి అన్నది ఎవరికి అర్థం కాలేదు. ఆ సిచ్యువేషన్లో జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు అనమాట. స్టాటిక్ ఎలక్ట్రిసిటీకి ఆన్సర్ చెప్దామని చెప్పి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ ఒక క్యాథోడ్ రే ట్యూబ్ తీసుకున్నాడు. దాంట్లో బాగా ఒక క్యాథోడ్ని బాగా హీట్ ఎనర్జీ ఇచ్చాడు. క్యాథోడ్ ప్లేస్ చేసి మధ్యలో ఒక యానోడ్ పెట్టాడు. సో ఈ క్యాథోడ్ నుంచి ఎమిట్ అయ్యే ఎలక్ట్రాన్స్ సంథింగ్ క్యాథోడ్ నుంచి ఒక రే అన్నది వచ్చింది డ్యూ టు హయ్యర్ హీట్ ఎనర్జీ. ఆ ఎమిట్ అయిన రేస్ అనేవి యానోడ్ నుంచి పాస్ అవుతూ ఎమిటెడ్ పార్టికల్స్ పాజిటివ్ ఛార్జ్కి అట్రాక్ట్ అయ్యాయి. పాజిటివ్ ఛార్జ్కి అట్రాక్ట్ అయిందంటే దాని మీనింగ్ అంటే నెగిటివ్ ఛార్జ్ వస్తున్నాయి క్యాథోడ్ నుంచి అని చెప్పి అర్థమైంది. సో వాటిని ఎలక్ట్రాన్స్ అని చెప్పి నేమ్ చేశాడు. మాస్ ఆఫ్ ద ఎమిటెడ్ పార్టికల్ చాలా నెగ్లిజిబుల్, మాస్ చాలా తక్కువ ఉంది. సో ఆటమ్ యొక్క మాస్ ఈ ఎలక్ట్రాన్స్ వల్ల అయితే రావట్లేదు అని చెప్పి అర్థం చేసుకోండి. బట్ ఈ క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ చేయకముందే కెనాల్ రే ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆ కెనాల్ రే ఎక్స్పెరిమెంట్లో గోల్డ్ స్టీన్ అనే వ్యక్తి ప్రోటాన్స్ని డిస్కవర్ చేశాడు. సో హీ నేమ్డ్ ది ఎమిటెడ్ పార్టికల్స్ as ప్రోటాన్స్. అతను ఆ ఎమిటెడ్ పార్టికల్స్ని ప్రోటాన్స్ అని చెప్పి నేమ్ చేశాడు. సో జేజే థామ్సన్కి కూడా ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎలక్ట్రాన్స్ని డిస్కవర్ చేయడం వల్ల. జేజే థామ్సన్ అటామిక్ మోడల్ కూడా ప్రపోజ్ చేశాడు. ప్లమ్ పుడ్డింగ్ మోడల్ అంటారు దీన్ని, లేకపోతే వాటర్ మిలాన్ మోడల్ అని కూడా అంటారు. దీంట్లో ఎలక్ట్రాన్స్ వాటర్ మిలాన్లో ఎలాగైతే చుట్టూ రెడ్ ఫ్లష్ మధ్యలో సీడ్స్ అన్నీ ఎలా అయితే ఉంటాయో బ్లాక్ సీడ్స్, సిమిలర్లీ ఆ రెడ్ ఫ్లష్ మొత్తం పాజిటివ్ ఛార్జ్, వేరేస్ ఆ బ్లాక్ సీడ్స్ అన్నీ ఎలక్ట్రాన్స్ అని చెప్పాడు. పాజిటివ్ ఛార్జ్ ఈక్వల్ టు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో అందుకే ఆటమ్ అనేది న్యూట్రల్గా ఉంటుంది అన్నాడు. బట్ ఆటమ్ ఎలా స్టేబుల్గా ఉంది అన్నది చెప్పలేకపోయాడు జేజే థామ్సన్ అటామిక్ మోడల్. సో అందుకే నెక్స్ట్ దీన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చింది రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ప్రపోజ్ చేయడానికి ముందు ఈయన ఒక గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ చేశాడు.
ఆటమ్ లోపల ఎలా ప్లేస్ అయి ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఒక ఆల్ఫా పార్టికల్ని సెండ్ చేశాడు. ఆల్ఫా పార్టికల్ అంటే 2 ప్రోటాన్స్ అలాగే 2 న్యూట్రాన్స్ ఉన్నదాన్ని ఆల్ఫా పార్టికల్ అంటారు. అంటే 2 ప్రోటాన్స్ అండ్ 2 న్యూట్రాన్స్. ఒక రకంగా చెప్పాలంటే హీలియం అన్నమాట ఆల్ఫా పార్టికల్స్ అంటే. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్. బీటా పార్టికల్స్ అంటే ఏంటి? బీటా పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్ మాత్రమే, అంటే నెగిటివ్ పార్టికల్ మాత్రమే ఉంటే దాన్ని బీటా పార్టికల్స్ అంటారు. ఓకే, ఈ ఆల్ఫా పార్టికల్స్ని అంటే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉన్న ఈ ఆల్ఫా పార్టికల్ని థిన్ గోల్డ్ షీట్ నుంచి పాస్ చేశాడు. ఆ థిన్ గోల్డ్ షీట్ నుంచి పాస్ చేసినప్పుడు యాక్చువల్గా ముందు ఆయన ఎక్స్పెక్ట్ చేసిందంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ బిఫోర్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. ఆల్ఫా పార్టికల్స్ అంటే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్, అంటే ప్యూర్గా ఇది పాజిటివ్ చార్జెడ్ పార్టికల్. సో పాజిటివ్ చార్జెడ్ పార్టికల్ కాంట్ పాస్ త్రూ గోల్డ్ ఫాయిల్. ఎందుకు ఈ పాజిటివ్ చార్జెడ్ పార్టికల్ని ఇప్పుడు గోల్డ్ ఫాయిల్ నుంచి సెండ్ చేశాడు. సో రైట్ నో ఇప్పుడు ఏంటంటే డాల్టన్స్ అటామిక్ థియరీ ప్రపోజ్ చేసి ఉంది. డాల్టన్స్ అటామిక్ థియరీ ప్రకారం ఏంటి? చుట్టూ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, మధ్యలో సీడ్స్ కింద నెగిటివ్ చార్జెడ్ పార్టికల్స్ ఉంటాయి, అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పాడు. అంటే మొత్తం ఆటమ్ మొత్తం పాజిటివ్ ఛార్జే ఉంటుంది. సో ఇప్పుడు ఒక పాజిటివ్ ఛార్జ్ని మనం ఆ ఆటమ్ లోపల నుంచి పంపుతున్నప్పుడు ఇన్ కేస్ డాల్టన్ చెప్పింది నిజమైతే మొత్తం ఆ రెడ్ ఫ్లష్ మొత్తం పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఆ పాజిటివ్ ఛార్జ్ ఈ ఆల్ఫా పార్టికల్స్ని రిపెల్ చేసేస్తాయి. సో అసలు ఈ పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ ఆల్ఫా పార్టికల్ అన్నది ఆటమ్ లోపల నుంచి వెళ్ళడానికి ఎలాంటి పాసిబిలిటీ లేదు. మొత్తం అంతా బ్యాక్కి డీవియేట్ అయిపోవాలి. ఇఫ్ సపోజ్ డాల్టన్స్ అటామిక్ థియరీ కనుక కరెక్ట్ అయితే. అలాగే ఆల్ఫా అన్నది హెవియర్ దాన్ ఎలక్ట్రాన్. సో బట్ కొంతమంది అనొచ్చు ఆయన ఏం చెప్పాడు, మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా ఎలక్ట్రాన్స్ కింద. సో ఆ ఎలక్ట్రాన్స్ కూడా వీటిని అట్రాక్ట్ చేసుకుంటాయి కదా, మేబీ దానివల్ల ఈ ఆల్ఫా పార్టికల్ అన్నది ఎలక్ట్రాన్స్ వైపుగా వెళ్ళొచ్చు కదా, వెళ్ళి దాని ద్వారా గోల్డ్ ఫాయిల్ని దాటుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి అనొచ్చు. బట్ ఆయనే ఏం చెప్పాడు, క్యాథోడ్ ఎక్స్పెరిమెంట్లో ఆయన చెప్పిందండి ఎలక్ట్రాన్స్ అన్నవి నెగ్లిజిబుల్ మాస్, ఎలక్ట్రాన్స్కి ఉన్న మాస్ నెగ్లిజిబుల్, అసలు ఆటమ్ మాస్తో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రాన్కి అసలు మాసే లేదు అని చెప్పాడు. అంటే మాస్ మొత్తం ప్రోటాన్ వల్లే. సో మ్యాక్సిమం మాస్ ఉన్నది ఎలక్ట్రాన్కి కంపేర్డ్ టు మ్యాక్సిమం మాస్ ఉన్నది ప్రోటాన్కి వెన్ కంపేర్డ్ టు ఎలక్ట్రాన్. సో ప్రోటాన్ అన్నది హెవియర్ పార్టికల్. సో ప్రోటాన్ని అట్రాక్ట్ చేసి ఇంత శక్తి ఎలక్ట్రాన్కి అయితే లేదు. సో ఎలక్ట్రాన్ బ్లాక్ అయితే చేయలేదు ఆల్ఫా పార్టికల్స్. సో ఇది ఎక్స్పెరిమెంట్కి ముందు. బట్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటో చూద్దాం. ఆల్ఫా పార్టికల్స్ని ప్లేస్ చేస్తే 1,00,000 ఆల్ఫా పార్టికల్స్ వెళ్తుంటే 1,00,000 ఆల్ఫా పార్టికల్ రేస్గా వెళ్తుంటే దాంట్లో 10 పర్టికులర్ రేస్ మాత్రమే బ్యాక్ డిఫ్లెక్ట్ అయ్యాయి. మిగిలిన అన్ని ఆల్ఫా పార్టికల్స్ ఆ కాయిల్ని పాస్ అయిపోయినాయి అన్నమాట, కాయిల్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ ఆ ఆటమ్ నుంచి పాస్ అయిపోతున్నాయి. అంటే డాల్టన్ చెప్పిన అటామిక్ థియరీ తప్పు, చుట్టూ పాజిటివ్ ఛార్జ్ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ అలాగే మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ పాస్ అయిపోయినాయి అంటే ఆటమ్ చాలా ఖాళీగా ఉంది అని. లేకపోతే అన్ని ఆల్ఫా పార్టికల్స్ పాస్ అవ్వవు కదా. డిఫ్లెక్టెడ్ పార్ట్ ఈజ్ వెరీ స్మాల్. డిఫ్లెక్టెడ్ పార్ట్ చాలా తక్కువ ఉంది అంటే మీనింగ్ అంటే పాజిటివ్ ఛార్జ్ చాలా తక్కువగా ఉంది అని, అంటే పాజిటివ్ ఛార్జ్ అంతా ఒకే చోట కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది అని. న్యూక్లియస్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్. సో ఈ సంథింగ్ ఏదో ఒక పర్టికులర్ ఏరియా ఉంది, పర్టికులర్ ఏరియాలోనే మ్యాక్సిమం లైన్స్ అన్నీ వెనక్కి డిఫ్లెక్ట్ అయింది. సో ఆ డిఫ్లెక్టెడ్ ఏరియాలో మాత్రమే న్యూక్లియస్ అన్నది ఉంది. సో వెరీ స్మాల్ రీజియన్ న్యూక్లియస్ ఉంది అని చెప్పి అర్థమైంది. న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది,
అని చెప్పి అర్థమైంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ స్టేబుల్, ఆల్వేస్ మూవింగ్, సో రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఇది రూదర్ఫర్డ్ ప్రపోజ్ చేసిన మోడల్. నౌ డ్రాబ్యాక్స్ ఆఫ్ రూదర్ఫర్డ్ మోడల్. ఇఫ్ ఎలక్ట్రాన్ మూవ్స్ ఇన్ సర్క్యులర్ పాత్ అరౌండ్ న్యూక్లియస్, ఎలక్ట్రాన్ ఎప్పుడూ రివాల్వ్ అవుతూ ఉంటే న్యూక్లియస్ చుట్టూ, ఈవెన్ దో స్పీడ్ ఇస్ కాన్స్టెంట్, ఎంత స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పటికీ డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది సర్క్యులర్ పాత్ కాబట్టి. సో వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు, సో యాక్సలరేషన్ అనేది ఉంటుంది. యాక్సలరేటెడ్ పార్టికల్ రేడియేట్స్ ఎనర్జీ. ఎప్పుడైతే పార్టికల్ యాక్సలరేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఎనర్జీని రేడియేట్ చేస్తుంది. సో డ్యూ టు కంటిన్యూస్ రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇలాగే ఎనర్జీ రేడియేట్ చేస్తూ ఉంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం ఎలక్ట్రాన్కు ఉన్న ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ న్యూక్లియస్ తోటి కొలాప్స్ అయిపోయి ఆటమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, కొలైడ్ అయిపోయి మొత్తం ఆటమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఆటమ్ అన్నది స్టేబుల్గా ఉండదు కదా. ఈయన చెప్పినట్టు రూదర్ఫర్డ్ చెప్పినట్టు కనుక జరిగితే. సో అందుకని స్టెబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్ని రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్లో చెప్పలేకపోయింది. నెక్స్ట్ ఎమిషన్ స్పెక్ట్రమ్ ఈజ్ యూనిక్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్, కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రూదర్ఫర్డ్. అలాగే ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క రకమైన ఎమిషన్ స్పెక్ట్రమ్ అన్నది వస్తుంది, దాన్ని కూడా రూదర్ఫర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఇప్పటి వరకు మొత్తం 3 అటామిక్ మోడల్స్ వచ్చింది. ఒకటి డాల్టన్ అటామిక్ మోడల్, సాలిడ్ స్పియర్ మోడల్. డాల్టన్ అటామిక్ మోడల్ ఏం చెప్పాడు, డాల్టన్ ఏమన్నాడంటే ఆటమ్ అన్నది ఇండివిజిబుల్ పార్టికల్, అదొక సాలిడ్ స్పియర్, దాంట్లో ఎలాంటి సబ్ అటామిక్ పార్టికల్స్ లేవని చెప్పి డాల్టన్ చెప్పాడు. వేరాస్ థామ్సన్, జేజే థామ్సన్ ఏం చెప్పాడు, ప్లమ్ పుడ్డింగ్ మోడల్ చెప్పాడు. మొత్తం ఒక పుచ్చకాయ లాగా ఉంటుంది, పుచ్చకాయ లోపల రెడ్ పార్ట్ మొత్తం పాజిటివ్ ఛార్జ్, వేరే సీడ్స్ బ్లాక్ పార్ట్ మొత్తం నెగిటివ్ ఛార్జ్ అని చెప్పాడు. రూదర్ఫర్డ్ ఏం చెప్పాడు, రూదర్ఫర్డ్ న్యూక్లియర్ మోడల్ చెప్పాడు. దీంట్లో ఫస్ట్ టైం న్యూక్లియస్ని డిస్కవర్ చేశాడు రూదర్ఫర్డ్. ఈయన ఏం చెప్పాడు, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఎప్పుడూ రివాల్వ్ అవుతూ ఉంటాయి, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ ఆర్బిటాల్స్లో రివాల్వ్ అవుతాయి అని చెప్పాడు. ఇప్పుడు బోర్స్ అటామిక్ మోడల్ వచ్చింది. బోర్స్ అటామిక్ మోడల్ ఎందుకు వచ్చింది, ఆటమ్స్ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాగే రూదర్ఫర్డ్ అటామిక్ మోడల్లో చేంజెస్ చేయడానికి. బోర్ ఏం చెప్పాడంటే ఇన్స్టెడ్ ఆఫ్ సర్క్యులర్ పాత్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలిప్టికల్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పాడు. ఈ ఆర్బిట్స్ని షెల్స్ అని కూడా అన్నాడు. షెల్స్ని KLMNOP తోటి రిప్రజెంట్ చేస్తుందని అన్నాడు. దీన్నే 1 2 3 4 5 6తో రిప్రజెంట్ చేశాడు. షెల్స్ హ్యావ్ ఫిక్స్డ్ ఎనర్జీ అండ్ ఫిక్స్డ్ రేడియస్. K అంటే లెస్ ఎనర్జీ అని, వెరాజ్ నెంబర్ పెరిగే కొద్దీ ఎనర్జీ లెవెల్ కూడా ఎక్కువ అని చెప్పాడు. లెస్ ఎనర్జీ లెవెల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి మోర్ స్టేబుల్, హయ్యర్ ఎనర్జీ లెవెల్స్కి వెళ్ళే కొద్దీ స్టెబిలిటీ తగ్గిపోతుందని చెప్పాడు. ఎలక్ట్రాన్స్ కెన్ జంప్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్. ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయో లోవర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్ళిపోతాయి. సిమిలర్లీ ఎప్పుడైతే ఎనర్జీని రిలీజ్ చేస్తాయో హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్స్కి వచ్చేస్తాయి అని చెప్పారు. ఈ ఎమిషన్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ E2 - E1 అన్నారు. దీన్ని డెల్టా ఈతో రిప్రజెంట్ చేశారు. రేడియేట్స్ ఎనర్జీ ఓన్లీ వెన్ ఇట్ కమ్స్. ఎప్పుడైతే హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీకి వస్తుందో ఆటమ్, అప్పుడు మాత్రమే ఎనర్జీని రేడియేట్ చేస్తుంది. సిమిలర్లీ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు లోవర్ ఎనర్జీ లెవెల్స్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్స్కి వెళ్తుంది అని చెప్పారు. ఈ ఎనర్జీని డెల్టా E=E2 - E1 అని చెప్పి ఇచ్చారు. దీన్ని ఈక్వల్స్ టు h𝜈 అని కూడా ఇచ్చారు. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఇది ఐన్స్టైన్ ఇచ్చారు. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ. ఎమిషన్ స్పెక్ట్రమ్ విల్ బి యూనిక్ ఫర్ ఈచ్ ఎలిమెంట్. ప్రతి ఎలిమెంట్కి ఎమిషన్ స్పెక్ట్రమ్ అన్నది యూనిక్. 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ మధ్యలో ఉంటుంది విజిబుల్ రేంజ్.
ఎమిషన్ స్పెక్ట్రమ్ యూజ్డ్ ఇన్ స్పేస్ టు ఫైండ్ విచ్ ఎలిమెంట్ ఈస్ ప్రెసెంట్. ఏ ఎలిమెంట్ ప్రజెంట్ అయి ఉందో చెప్పడం కోసం యూజ్ చేసేది ఎమిషన్ స్పెక్ట్రమ్. దీంట్లో వేవ్ లెంత్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి జేఈ సిబిటి టూలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చాలాసార్లు అడిగాడు ఇవి. వేవ్ లెంత్ ఎమిట్ అయిన స్పెక్ట్రమ్ యొక్క వేవ్ లెంత్ 1/λ ఈక్వల్ టు ఆర్హెచ్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2². n1 n2 వచ్చేసి ఎనర్జీ లెవెల్స్ అనమాట. ఏ ఎనర్జీ లెవెల్ నుంచి ఏ ఎనర్జీ లెవెల్కి వెళ్ళారు అన్నది. ఇది ఆ ఎమిటెడ్ స్పెక్ట్రమ్ యొక్క వేవ్ లెంత్. ఇఫ్ సపోజ్ n1 వాల్యూ కనుక 1 అయితే లైమన్, వెరాజ్ n1 వాల్యూ కనుక 2 అయితే బామర్, n1 వాల్యూ కనుక 3 అయితే బ్రాకెట్, n1 వాల్యూ కనుక 5 అయితే పిఫండ్, n1 వాల్యూ కనుక 6 అయితే హంఫెరీ. ఇవి సిరీసెస్ అనమాట. దాన్ని బట్టి వేవ్ లెంత్స్ అనేవి డిసైడ్ చేస్తాం ఆ ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాయని. 3 అయితే ప్యాచన్. ఇది బోర్స్ అటామిక్ మోడల్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్కి బోర్ ఇచ్చిన రూల్స్ ఏంటో చూద్దాం. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యూర్ షెల్లో లేదా ఆర్బిట్లో ఎన్ని ఉంటాయంటే 2n². ఎన్ వచ్చేసి షెల్ నెంబర్ అనమాట. కే అంటే ఎన్ వాల్యూ 1, ఎల్ అంటే 2, ఎం అంటే 3. దాన్ని బట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అవుటర్ షెల్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 8. నెక్స్ట్ దాన్ని బట్టి కేలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎంలో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్నర్ షెల్ హ్యావ్ టు బి ఫిల్డ్. ఫస్ట్ ఇన్నర్ షెల్స్ని ఫిల్ చేయాలి, తర్వాత అవుటర్ షెల్స్కి వెళ్ళాలి. వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఆటమ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లూజ్ ఆర్ గెయిన్ ఆర్ షేర్ అనమాట. వ్యాలెన్సీ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, ఐసోటోప్స్, ఐసోబార్స్. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, మాస్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అటామిక్ మాస్ ఈక్వల్ టు మాస్ నెంబర్. మ్యూ అంటే ఆల్రెడీ చూసాం మనం ఈ పార్ట్. మ్యూ అంటే అటామిక్ మాస్ యూనిట్. వన్ మోల్ ఆఫ్ వన్ మోల్ వన్ మోల్ వన్ మోల్ అంటే అటామిక్ మాస్ ఈక్వల్ టు మాస్ నెంబర్ ఇంటూ మ్యూ, అటామిక్ మాస్ యూనిట్. ఐసోటోప్స్ అంటే ఐసోటోప్స్కి సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటే దాన్ని ఐసోటోప్స్ అంటారు. ఇఫ్ సపోజ్ 1H1 ఇది ప్రోటియం, 1H2 పైన ఉండేది మాస్ నెంబర్, కింద ఉండేది అటామిక్ నెంబర్. 1H2 అంటే ఇది డ్యూటీరియం, ఇది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్. ట్రైటియం 1H3. న్యూట్రాన్స్ ఎక్కువైతే దాన్ని బట్టి ఐసోటోప్స్ అనేవి ఫామ్ అవుతాయి. C6, C12, C14 ఇది కూడా ఐసోటోప్సే. కార్బన్ డికేలో యూజ్ చేస్తాం. క్లోరిన్ 35, క్లోరిన్ 37 న్యాచురల్గా ఇవే దొరుకుతాయి. నెక్స్ట్ ఐసోబార్స్ అంటే అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది బట్ సేమ్ మాస్ నెంబర్ సేమ్గా ఉండి అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంటే ఐసోబార్స్ అంటారు. కాల్షియం, ఆర్గాన్. కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ 20, మాస్ నెంబర్ 40. సిమిలర్గా ఆర్గాన్ యొక్క అటామిక్ నెంబర్ 18, మాస్ నెంబర్ 40. సో వీటిని ఐసోబార్స్ అంటారు. ఇప్పటి వరకు మనం చూసిన అటామిక్ మోడల్స్ అన్నీ ఆటమ్ అన్నది పార్టికల్ నేచర్లో ఉంటుంది అని చెప్పిన అటామిక్ మోడల్స్ ఇవన్నీ. డాల్టన్స్ అటామిక్ మోడల్ అయినా, జేజే థామ్సన్ అటామిక్ మోడల్ అయినా, రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ అయినా, బోర్స్ అటామిక్ మోడల్ అయినా. ఇప్పుడు ఒక కొత్త యాంగిల్లో యాటమ్కి బోత్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్ ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చిన కొత్త అటామిక్ మోడల్లే ఈ ఎర్వింగ్ షోడింగర్ ఈక్వేషన్ అనమాట. షోడింగర్ అన్న ఆయన చెప్పాడు ఆటమ్కి బోత్ పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ రెండు ఉంటాయని. ఒక ఆర్బిట్ షెల్లో 90% ఆఫ్ ద టైమ్ మోస్ట్లీ ఎలక్ట్రాన్ ఫౌండ్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ఆర్బిటాల్స్. ఆర్బిటాల్స్ అంటే ఏంటంటే మ్యాక్సిమం ప్రాబబిలిటీ టు ఫైండ్ అన్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది కదా, బట్ ఏ ప్లేస్లో అయితే మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఉంటుందో ఒక ఎలక్ట్రాన్ని కనిపెట్టడాన్ని
కనిపెట్టడానికి ఆ ప్లేస్ని ఆర్బిటాల్స్ అంటారు. అండ్ ఎలక్ట్రాన్స్ విల్ బి వైబ్రేట్స్. ఆర్బిటాల్స్ ఆర్బిటాల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎస్పీ డిఎఫ్ ఇవన్నీ ఆర్బిటాల్స్ అన్నమాట. మ్యాక్సిమం ప్రాబిలిటీ టు ఫైండ్ ఎలక్ట్రాన్ని ఆర్బిటాల్ అంటారు. ఎస్ స్పియర్ షేప్లో ఉంటుంది, పి డంబెల్ షేప్లో ఉంటుంది, డి వచ్చేసి డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది. అక్కడ వరకు చాలు మనకి. నెక్స్ట్ థామ్సన్, జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేశాడు. రూదర్ఫర్డ్ న్యూక్లియస్ని ఫౌండ్ చేశాడు త్రూ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా. నెక్స్ట్ బోర్ ఓవర్కమ్ రూదర్ఫర్డ్ మోడల్స్. ఎర్వింగ్ షాడింగర్ వేవ్ నేచర్ కూడా ఉంటుంది ఆటమ్కి అని చెప్పారు. జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ని డిస్కవర్ చేశారు. వీళ్ళందరికీ నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడతోటే అటామిక్ స్ట్రక్చర్ అయ్యి ఉంది. ఇప్పుడు పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకుంటున్నాం మనం. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఎలిమెంట్స్ మొత్తం 118 ఉంటాయి. ఓకే, ఎనీహౌ ఇప్పటికీ ఇది ఒక 45 మినిట్స్ వచ్చింది. సో మిగిలిన పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అటామిక్ స్ట్రక్చర్ పూర్తిగా కంప్లీట్ అయింది ఈ క్లాస్లో. ఐ హోప్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ వాటన్నిటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.